మీది కూడా నాలాగా డ్రై అండ్ ఫ్రిజీ హెయిరా? అయితే తప్పకుండా ఈ హెయిర్ ప్యాక్ మీకోసమే. చూసారా నా హెయిర్ ఎంత బౌన్సీగా, ఎంత షైనీగా ఉందో ఈ హెయిర్ ప్యాక్ వాడడం వల్ల. సో, ఇంకెందుకు లేట్ చూసేద్దామా మరి? ఈ హెయిర్ ప్యాక్ అంతా కూడాను న్యాచురల్ ఇంగ్రీడియెంట్సే మనం యూజ్ చేస్తామనమాట. సో, హైబిస్కస్ యూజ్ చేస్తాము. హైబిస్కస్ లీవ్స్, మందారాకులు, తర్వాత కరివేపాకు, తర్వాత అలోవెరా అంతే. సో, హైబిస్కస్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి హెయిర్ అనేది చాలా షైనీగా, బౌన్సీగా ఉంటుంది. హైబిస్కస్ వాడడం వల్ల ఏంటంటే హెయిర్ అనేది మంచిగా గ్రో అవుతది. అండ్ అలానే ఎవరికైనా ఇచ్చీ స్కాల్ప్ అంటే బాగా దురదగా ఉన్నా కూడాను వాటిని కూడా బాగా రెడ్యూస్ చేసి హెయిర్ గ్రోత్ ఇంకా అలానే హెయిర్ స్ట్రెంగ్త్‌ని కూడా పెంచుతది. అండ్ అలోవెరా యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి హెయిర్ అనేది సాఫ్ట్ అండ్ షైనీగా కనిపిస్తది. అండ్ గ్రోత్‌కి కూడా అది చాలా హెల్ప్ అవుతదనమాట. అండ్ డాండ్రఫ్ ఉన్నా కూడాను మంచిగా హెల్ప్ అవుతుంది. సో, అలానే దీంట్లోని ఇంకా 2 స్పూన్స్ ఆఫ్ కర్డ్ యాడ్ చేసుకొని మంచిగా బ్లెండ్ చేసేసుకోండి. సో, థిక్ పేస్ట్‌గా ఇట్లా ఫార్మ్ అవ్వాలనమాట. ఎందుకంటే మరీ లూజన్ చేసేసుకుంటే మీరు హెయిర్ అప్లై చేస్తున్నప్పుడు హెయిర్‌కి ఇట్లా కారిపోతూ ఉంటుంది. సో, బాగోదు కాబట్టి. సో, కొంచెం థిక్‌గా పేస్ట్ పెట్టుకొని దాని తర్వాత ఒక ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ లెమన్‌ని కూడా యాడ్ చేసుకోండి. సో, స్కాల్ప్ అనేది కొంచెం ఇచ్చీగా, డ్రైగా ఉంటే గనక లెమన్ యాడ్ చేయడం వల్ల వాటన్నిటిని మనం రెడ్యూస్ చేయగలం. సో, చక్కగా చిక్కులు లేకుండా హెయిర్ అనేది చక్కగా దువ్వేసుకొని అప్పుడు పాయలు పాయలుగా తీసుకొని ఈ మిశ్రమాన్ని అప్లై చేసేసుకోండి. సో, ఇది చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో, దీంట్లో ఏమి మనం ఆర్టిఫిషియల్‌వేవి యూజ్ చేయట్లేదు. అన్నీ న్యాచురల్‌వి యూజ్ చేస్తున్నాం కాబట్టి సో, చాలా మంచిగా పనిచేస్తది. సో, వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఇది పెట్టుకొని చూడండి. కంపల్సరీగా అలా ఒక 6 మంత్స్ మీరు కనుక ట్రై చేశారంటే కంపల్సరీగా యూ కెన్ సీ ద బెస్ట్ రిజల్ట్స్. సో, నా హెయిర్ చూసారు కదా! నేను ఫస్ట్ అటెంప్ట్‌కే చాలా బౌన్సీగా, చాలా మంచిగా సాఫ్ట్‌గా తయారైందనమాట. సో, ఇప్పుడైతే నేను పాపకి అప్లై చేసేస్తున్నాను. సో, ఒక ఫ్యామిలీలో ఒకళ్ళకి అప్లై చేశామంటే నాకు అని అందరూ వచ్చేస్తారు కదా! సో, అలా మా హస్బెండ్‌కి అప్లై చేశాను. తనకి కూడా చేశాను. అండ్ అలానే నేను కూడా అప్లై చేసుకున్నాను. సో, మీరు కూడా తప్పకుండా ఈ హెయిర్ ప్యాక్‌నైతే కంపల్సరీగా ట్రై చేయండి. జెంట్స్ కూడా హ్యాపీగా మీరు పెట్టుకోవచ్చు దీనిని. మేము పెట్టుకోవచ్చా? లేదా? అన్న క్వెషన్ ఏది మీకు అవసరం లేదు. సో, హ్యాపీగా పెట్టుకొని అండ్ 1 అవర్ అయితే కంపల్సరీగా పెట్టుకొని ఉంచేసేయాలి. సో, 1 అవర్ లీవ్ చేసుకున్నాక నార్మల్ మైల్డ్ షాంపూ తోటి మీరు నార్మల్‌గా రెగ్యులర్‌గా యూజ్ చేసిన షాంపూ తోటి మీరు హ్యాపీగా వాష్ చేసేసుకోండి. డ్రై చేసేసుకోండి. అంతే. సో, మంచి రిజల్ట్ కనిపిస్తది. సో, తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. రిజల్ట్స్ మీరే చూస్తారు. నేను చెప్పడం కాదు. ఓకేనా? డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా బాగా పనిచేస్తదనమాట. సో, సీ మై బౌన్సీ, షైనీ, సాఫ్ట్ హెయిర్. యూ కెన్ సీ ద ప్రూఫ్ అనమాట. సో, చూసారు కదా ఎంత బావుందో. సో, ఒక్కసారైతే మీరు ట్రై చేయండి. సో, నచ్చితే కనుక నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? బై. అంటిల్ దెన్ టేక్ కేర్.